కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మరాశిలో శుక్రుడు సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. అవకాశాలను చేజిక్కించుకుంటారు. తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల యొక్క కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు, దుబారా ఖర్చులు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. జన సంబంధాలు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధం విషయాలంతా కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో కర్కాటక రాశి వారు శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.